అలాగే అజైన్డ్ ల్యాండ్స్కు సంబంధించి అది వరకు జగన్ ప్రభుత్వం కొన్ని హక్కులు ఇస్తున్నామని చెప్పింది. అది ఒక జీవో కూడా ఉంది ప్రత్యేకంగా. దాని ప్రకారం అమ్ముకోవచ్చు. అంటే పేరుకి అజైన్డ్ ల్యాండ్ అని వాడే అమ్ముకున్నట్టు ఉంటుంది, కానీ దాన్ని ఎవరో తీసుకున్న వాడికి ఆ హక్కులన్నీ వస్తుంటాయి. కాబట్టి అసలు భూ సమస్యను ల్యాండ్ ఇష్యూలో ఒక సమగ్రమైన ప్రక్షాళన చేస్తారా లేదన్నది ఇక్కడ ప్రశ్న. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం వరకు వెల్కమ్, బట్ దీన్ని పట్టాలు ఎక్కించి పూర్తి రూపం ఇస్తారా? రెండోది నీతి ఆయోగ్ సూచనలు ఉన్నాయి కదా దీంట్లో. ఎన్డీఏది కదా ఇది. ఎన్డీఏ వైఖరి అయితే మార్చలేరు కదా వీళ్ళు. ఆ వైఖరి మారుస్తారో మార్చరో అది ఏమవుతున్నది అన్నది తర్వాత అయితే జగన్మోహన్ రెడ్డి గారి కొంప మునిగింది కదా, అదే అయిపోయింది కదా. నేను చెప్పే కదా ఇంకా లాస్ట్ స్ట్రా. ఇంక దాని గురించి అదే ఆ గడ్డి పరకాల వేయగానే ఒంటె మెడ విరిగిందంట. అదే ఇది వేసినందుకే దీనివల్లే విరిగిందంటారు. విరగల అంతకుముందే అదంతా రెడీగా ఉంది. ఏదైనా చేసిన వాగ్దానం మేరకు రద్దు చేశారు. ఇప్పుడు ఆ పేదలకు ఆ భూములు ఎలా దక్కాలి, అన్క్లైమ్డ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా కార్పొరేట్ల పరం కాకుండా ఎలా చేయాలి, అజైన్డ్ ల్యాండ్స్ మీద రైట్స్ ఇచ్చామని చెప్పి వాటిని పెద్దవాళ్ళు దిగమింగే కార్యక్రమం లేకుండా. ఇప్పుడు ఇక్కడ మనం మదనపల్లి చూస్తాం. మదనపల్లి అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇది నిన్న ఈరోజు కూడా ఆయనకు ఫైర్ ఆఫీసర్, స్టేట్ ఫైర్ ఆఫీస్ డీజీ అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ల్యాండ్స్ మీద అంతకుముందు నుంచి ఆందోళన జరుగుతుంది. సో ఇది డెఫినెట్గా ఫైర్ యాక్సిడెంట్ కాదు, ఫైర్ ఇన్సిడెంట్. అండ్ ఫైర్ ఇన్సిడెంట్ అనే కొత్త పదం కూడా ఎక్కువగా వాడుతున్నారు. దీన్ని తప్పకుండా సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికే ఇలా చేశారన్న అభిప్రాయం అక్కడ ప్రజల్లో, పార్టీల్లో బలంగా ఉంది. ఆ రోజు అక్కడ ఉన్నాడు ఒక ఆయన, రాత్రి ఆదివారం నాడు రాత్రి 10:30 వరకు ఆ గౌతమ్ తేజ్ అనే అతను అక్కడ ఎందుకున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. కానీ ఇక్కడ విశేషం అంటే ఆ గౌతమ్ తేజ్ అనే ఆయన స్థానికంగా తెలిసే సమాచారం ప్రకారం అంతకుముందు కూడా ఈ వ్యవహారాలు ఆయనే చూస్తున్నాడు. ఆ ఆఫీస్లో తన స్థానానికి మించినటువంటి కొంచెం వీటన్నిటిని అజమాయిషీ చేయడము, వాటిని నడిపించడం ఇవన్నీ ఆయన చేస్తూ వచ్చారు. సో ల్యాండ్కు సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్స్ అట్లాగే ఉన్నాయి. విశాఖపట్నం సిటీ ఇప్పటికీ తెలియలేదు. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం మీ మాట నిలబెట్టుకున్నారు, కానీ అసలు భూముల వ్యవహారాలు ఒక కొలిక్కి తేవడానికి ఏం చేస్తారు అన్నది మటుకు చంద్రబాబు ప్రభుత్వం ముందు ఒక పెద్ద సవాల్గా ఉంది. సరే, ఏంటి ప్రతిపక్షాల ఆందోళనతో అస్థిని దద్దరిల్లుతున్నదా? ఏం జరుగుతుందో, ఏ టెన్షన్లో అని చాలా తీవ్ర ఉత్కంఠగా ఉంది అని చెప్పి దేశ రాజధాని అంటే పార్లమెంట్లోనే ధర్నా చేశారు. ఇప్పుడు నిన్న పెట్టిన బడ్జెట్ పూర్తిగా అది విమర్శకు గురైందండి. తెలుగు వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏదో ఇచ్చారు, బీహార్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇచ్చారు, దీని మీద ఎక్కువ చర్చ తెలుగు మీడియాలో ఇది ఎక్కువ ఫోకస్ అయింది. కానీ నిజానికి జాతీయ స్థాయిలో చూస్తే ఇండియాలో ఉన్న ప్రతి భాగస్వామ్య పార్టీ వ్యతిరేకించింది. రేపు 27వ తారీఖున నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా బహిష్కరిస్తున్నామని 4 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, డిఎంకే వీళ్ళందరూ కూడా ప్రకటించారు. ఎందుకంటే ఎప్పుడు లేనంత సూటిగా మీరు మాకు అవకాశం లేకుండా చేశారు, రాజకీయ బడ్జెట్ ఇది, కుర్చీ బచానేకి కుర్చీ రక్షణ బడ్జెట్ తప్ప ఇది ఇంకోటి కాదు అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఒక విషయం ఇంట్రెస్టింగ్ చూపిస్తాను వర్మ మీకు. ఇది చూడండి, ఇది హిందూ. ఓకే, నిన్న ఏపీకి బ్రహ్మాండంగా ఏపీ బీహార్కి చేశారని కదా. ఏపీ టు గెట్ 15,000 ఈ 50 crores, ఈ 15,000 crores కూడా అప్పుగానే అన్నది ఇప్పుడు అందరూ ఒప్పేసుకున్నారు. ఇంకా దీని మీద ఏం డౌట్స్ లేవు. చంద్రబాబు కూడా అప్పో సప్పో ఏదో ఒకటి వస్తే ముందు మంచిది రాని అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. కాబట్టి ఇది బీహార్కు చూడండి, బీహార్ టు గెట్ 58,900 crores అంటే దాదాపు 59,000 కోట్లు బీహార్కి వస్తున్నాయి. అంటే వాళ్ళిద్దరు మిత్రుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు చాలా తక్కువ, బీహార్కు చాలా ఎక్కువ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది స్పష్టంగా. హిందూ అందులో ఇంకెవరన్నా అయితే తెలుగులో అయితే మీడియా, కానీ ఇక్కడ చూస్తే బొమ్మ మటుకు బీహార్కు ఆంధ్రప్రదేశ్కు సమానంగానే ఉందేమో అనే ఒక అభిప్రాయం కలుగుతుంది. మీరు రెండింటి కింద చూడండి, ఇది రేవంత్ రెడ్డిది, తెలంగాణ టోటలీ ఇగ్నోర్డ్. ఓకే, దిస్ ఈజ్ ది ఫీలింగ్. సో ఇండియాకు చెందినటువంటి పార్టీలు వీటన్నిటిని పూర్తిగా ఆ రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు దాన్ని బహిష్కరిస్తున్నారు. వాళ్ళు సభలో కూడా నిరసన తెలిపారు. ఆమె మల్లికార్జున్ ఖర్గేకు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాజ్యసభలో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. మేడం ఇలా చేస్తారనుకోలేదు మేమంతా అంటే, ఆమె ఏదో చెప్పబోతే నేను మీ అంత బాగా మాట్లాడలేను, కానీ మీరు చేసింది అయితే మటుకు చాలా అని ఆమె ఏమని సమర్థించుకున్నారంటే,
అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేం కదండి. పేరు చెప్పనంత మాత్రానంటే అదేం కాదు, మీలాగా నేను మాట్లాడలేను, మీకు వాక్చాతుర్యం ఉంది, కానీ మీరు అన్యాయం చేశారు, దేశం అంతా మీరు అన్నారు దద్దరిల్లుతుందని, అట్టుడికి పోతుంది, అన్ని రాష్ట్రాల్లో తీవ్ర అసంతృప్తి వచ్చింది అని ఖర్గే అన్నారు. అన్ని పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళు నిరసన కూడా తెలిపారు. కూటమి నేతలు దీని మీద ఏం కార్యాచరణ చేయాలి అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందులో తెలంగాణ కూడా ఉంది, తెలంగాణకు కూడా ఏం జరగలేదని. ఇంకా ఆంధ్రప్రదేశ్కు మీరు నిన్న కూడా చాలా చర్చ చేసినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్కు సహాయంపై క్లారిటీ అని కొంతమంది హెడ్డింగులు పెట్టారు. అలాగే కొంతమంది రెచ్చిపోయి బ్రహ్మాండంగా ఇచ్చింది అర్థం కాలేదు, వరాల జల్లు పొద్దున కూడా అదే. కానీ నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పారు నిన్న, మేము వరల్డ్ బ్యాంక్ ద్వారా అరేంజ్ చేస్తాము, వరల్డ్ బ్యాంక్ ద్వారా చేసినప్పుడు దాంట్లో అప్పులు కట్టుకోవడం తీర్చుకోవడం కూడా ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఏం చేయాలో ఆలోచిస్తాము, మాట్లాడతాము, అంతే తప్ప మేము దీన్ని గ్రాంట్గా ఇస్తున్నామని ఏమీ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు కూడా అప్పో ఏదైనా కానీ వస్తే ముందు మేలు జరుగుతుంది అన్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒక ఆయన అయితే ఆయన ఫేస్బుక్లో పోస్టే పెట్టాడు, అప్పో రానివ్వండి తర్వాత చూసుకుందామని. అందుకని ఏమీ సొంత బలంగా బలపరిచే రెండవ భాగస్వామ్య పార్టీకే ఏమీ ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఇంకా విశాఖ రైల్వే జోన్లు వీటి గురించి అసలు లేదు. కొంతమంది ఇంకోటి అంటారు, బీహార్కు చాలా పథకాలు, ప్రతిదానికి అమౌంట్ ఉంది, రోడ్ల కోసం 11,000. కాబట్టి బీహార్కు ఇచ్చారు మాకేం చేయలేదు అన్న ఒక అసంతృప్తి చాలా తీవ్రంగా ఉంది. అది తెలంగాణలో కూడా చాలా ఎక్కువగా ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఉంది. పార్లమెంట్ మీద బ్రేకింగ్ కూడా చూస్తున్నాం సార్, మరొక శ్వేతపత్రం అబ్కారీ మీద, మద్యం దాని మీద శ్వేతపత్రం విడుదల చేస్తారట. గతంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాట వాడారు, ఇష్టం వచ్చినట్లుగా మద్య నిషేధం చేస్తామని చెప్పి విపరీతంగా ఏదో పనికిరాని మద్యాన్నంతా ప్రజల మీద పెట్టారండి. ఎక్సైజ్ పాలసీపై చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం, ఇది కూడా చాలా కీలకమైందేమో, చాలా తీవ్రమైందండి. మొన్న ఎన్నికల ఫలితాల్లో నేను ఆ రోజు పోలింగ్ రోజు ఎక్కడో ఓటింగ్ రోజు కౌంటింగ్ రోజు ఎక్కడో చర్చలో ఉంటే మహిళలు వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఇది కూడా ఒక కారణం అంటే వాళ్ళు అప్పుడు అర్థం కాలేదు ఎవరికి, కానీ చాలా తీవ్రం అనమాట. ఇది మహిళలకే కాదు మందు బాబులకు కూడా కోపం వచ్చింది. నాతో ఒక మాజీ మంత్రి మాట్లాడుతూ ఆయన కొంచెము వీటన్నిటితో బ్రాండ్లు అవన్నీ తెలిసిన మనిషి అనమాట. నేను 10 సార్లు చెప్పాను సార్, ఈ బ్రాండ్లు పెట్టి ఈ రేట్లు పెడితే అది ఎట్లా, అసలు ఏం న్యాయం అని వినలేదు. వైసీపీ మంత్రి ఓకే, గ్రౌండ్ రిపోర్ట్ రియాలిటీ తెలుసు, ముఖ్యమైన మంత్రే. గ్రౌండ్ రిపోర్ట్ ఎందుకు, టంగ్ రిపోర్ట్ వాళ్ళకు గొంతులో రిపోర్టే తెలుస్తుంది. బ్రాండ్లనేమో తప్పుడు బ్రాండ్లు పెట్టి ఈ రేట్లు పెట్టి అవి కూడా ఎక్కడంటే అక్కడ పెట్టి తప్పకుండా ఈ గత ప్రభుత్వానికి ఇందాక లాస్ట్ స్ట్రా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయితే ఫస్ట్ స్ట్రోకు మద్యం, ఆ నెక్స్ట్ రోడ్లు. ఇప్పుడు నేను అందరు చెప్తున్నారు కదా రోడ్లు. ఒక ఆయన అంటున్నాడు శాసనసభలో, నేను పొద్దున్న చూస్తుంటే వైసీపీ పాలనలో తప్పులు కళ్ళకే కాదు కాళ్ళకు కూడా కనబడతాయి అంటున్నాడు ఆయన. కాళ్ళకు కూడా కనబడతాయంటే రోడ్లు సరిగ్గా లేవు, వెహికల్స్ కూడా కనబడతాయి అంటే ఒక్కటేనండి. ఒక వ్యాపారవేత్త కదా, వ్యాపారస్తుడు కదా, ఈ ఆఫర్ ఇస్తే అందరు వస్తారు అన్నట్టుగా ఈ పథకాలు ఇస్తాం కాబట్టి వాళ్ళు ఓట్లు వేసి ఇంకా ఏమీ చేయనక్కర్లేదు అని సింగిల్ తారక మంత్రం లాగా ఒకటే దాంట్లో ఉండిపోయాడు. అందులో అవకతవకలు కూడా అట్లా ఉంచి దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. చంద్రబాబు బహుశా ఇప్పుడు అన్నీ ఆ విషయాలన్నీ చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అది వరకు బెల్ట్ షాపులు ఉన్నాయన్నది వీళ్ళ తీవ్ర విమర్శ కదా. అసలు ఇక్కడ షాపులు ఎక్కడెక్కడ మొన్న జరిగిన హత్య కూడా